సనాతన ధర్మకు నేను ఇదన్నావు, సనాతన ధర్మం ఉండు. నువ్వు ఒక అమ్మాయిని నేను తీసుకుపోయి నువ్వు ఏం చేసినావు తెలుసా? అసలు ఏం చేసినావు? పెళ్లి చేసుకున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా? అసలు నీకు ఒక క్లారిటీ ఉందా? ఏదో పిచ్చినాకుడు జనాలు పబ్లిక్లు సెల్లులు పెట్టుకొని ఈ అగరు చూస్తున్నప్పుడు పిచ్చ కొట్టుడు కొడతారు. తేడొస్తే సీఎం కాదు పిఎం కాదు ఎవరు చూడరు జనాలు. ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. వీడియోలు చూస్తున్నా మనకెందుకు లేని వదిలేస్తున్నా అంతేమ్మా. ఇక్కడ ఏం లేదు. ఒక్కసారి నేను చెప్తున్నా కదా, నేను మొన్న కూడా వేయించిన పేగరాజు డ్రైవర్నే వేయించిన ఆమె నా అగ్గెలు కానొస్తే నేను ఎప్పుడు వీడియోకి వచ్చేది కానీ నాకు అసలు ఏం తెలియదు బ్రదర్. నన్ను ఎవరు ఏమనుకోవద్దు. నేను ఫస్ట్ ఏమన్ను వేసి కొట్టడం ఉంటుంది నా అగ్గెలు కానొస్తే. అంటే మన గతంలో చూసుకుంటే ఎక్కడ ఏం చేశావు? పోలీసులే పట్టుకోలేకపోయారు. పోలీసులు కామా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఈమె ఏదో చేస్తానని వీళ్ళంతా ఆలోచిస్తున్నారు ప్రభుత్వాలు. అవి ఏమి చేయలేదమ్మా. ఆమె ఒక పద్ధతి లెక్కలో మొత్తం నాటకం వేసుకుంటూ వచ్చారు. ఈ నాటకాన్ని మొత్తం తిరలేపి మళ్ళీ బయటికి. ఈ నాటకంలో భయపడతా ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉన్నారు. నేను కూడా భయపడతా. ఎందుకంటే నువ్వు వచ్చి డైరెక్ట్ అడిగితే ఏమంటావు తెలుసా? నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. నీకంటే ఏమి లేదమ్మా. కాకపోతే ఆ మాట అంటే చూసినావా సంభాషణ దానికి ఇక్కడ అనేది కొంచెం భయం వస్తుంది. తీసి ఒకటిస్తే కిందగిన పడ్డామనుకో రెండోసారి నీ కాడ మాట రాదు. ఇది నా వాదనం. ఎక్కడున్నారమ్మా ఎవరు? ఏం చేయాల్సిన పర్లేదమ్మా. ఒక కట్టదిద్దడం ప్రకారం నేను పోతే ఆ పని మీద అక్కడ పోయి శుభ్రంగా లేదు ఆ పని ఆమె చేసుకుంటాం. ఇక్కడ మనం ఎంకరేజ్ చేయబట్టి మనమేదో ఆమె శత్రు ఉండయి. ఎక్కడుండే శత్రు? సరే నిజంగా ఆపు మరి కింద వేస్తున్నా. ఆమెను చాపాను రాడు ఇక్కడికి. ఏది కూడా మనకు ఆశ లేనిది మనం ఏది చేయము. ఆశ ఉంటేనే జనాలకు వచ్చేది ఎవరైనా. ఈ వాక్యాలు విన్నారంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక మేము పేదలకి సహాయం చేస్తాము, మేమిద్దరం కలిసి. ఎవరు పెళ్లి చేసుకున్నారు అసలు? నాకు అసలు అర్థం కాలేదు. ఎవరు పెళ్లి చేసుకున్నారు? అఘోరి వర్షిణి. దేనికి? సనాతన ధర్మాన్ని కాపాడతారంట వాళ్ళిద్దరు కలిసి. మీరిద్దరు పెళ్లి చేసుకొని సనాతన ధర్మం ఎట్లా కాపాడతారు చెప్పండి. ఏమో మరి అదే అన్నారు వాళ్ళు. ఎవరు పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేసుకోలేదు నువ్వు? ఇప్పుడే పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఒకవేళ వచ్చింది చూడండి పట్టుకునే ఇబ్బంది లేదు. నేను ఒక డ్రైవర్ను, ఎప్పుడే వీడియోలు ఏమి ఉండవు. దేనికి చేసుకున్నావు నువ్వు పెళ్ళి? డబ్బులు చేసుకున్నావా? వాళ్ళ డబ్బులు ఇస్తాను చేసుకున్నావా? వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చేసుకున్నావా? లేదా నువ్వు ఇక్కడ కుదరదులే ఫ్లైట్లో ఉండి చూద్దామని చేసుకున్నావా? ఎక్కడి నుంచి చేసుకున్నావు? దేనికి అసలు నీకు పెళ్ళి? నువ్వే దిస్ ఇస్ డోంట్ ఎపిసోడ్ డ్రెస్ నిదానం మాట్లాడుతుంది. అంటే వాళ్ళకి ఉండడానికి నీడ కూడా లేదు. అంటే కారులోనే ఎట్లా తిరుగుతారు ఎక్కడ దాకా? కారు ఒక దేవాలయం అమ్మా. నేను డ్రైవర్ను. నేను 10 రోజులు పడుకున్నా కారులో. గోవా పోతే 10 రోజులు పడుకుంటా, ఊటీకి పోతే 10 రోజులు పడుకుంటా. నేను కాను రాజ్యం తిరుగుతా. ఏముంది అమ్మా, అంత తింటా మేడం దొరికితే పండుకుంటాం. దానికి బాధలేం లేదు. ఎవడు చూస్తున్నావు? నువ్వు చూస్తున్నావా? ఆ గోర ఏందని చూసినావా? నువ్వు బ్లడ్ తిరిగా నువ్వేమో చూసినావా చెప్పు? చూలే కదా. మరి ఏమైంది నీకు? అంటే ఒక ఆడపిల్లకి కొంచెం పర్సనల్ ఉంటది. అంటే ఇంతమంది అడగంది నన్ను ఒక్కడే ప్రశ్న అడిగితే నేను చెప్పాలంటే రేపు నా మీద వస్తానేమో అట్లాడేది నాకు తెలియదు అమ్మా.